ఈరోజు రికార్డులు తీసుకొని రమ్మని హైకోర్టులో, అదేవిధంగా ఆర్టీ యాక్ట్ లో వాళ్ళందరూ కూడా దబాయిస్తుంటే ఆ రికార్డులు గందరగోళమైనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అంటే మా ఉద్దేశం రికార్డుల భద్రతకి ఒక రికార్డ్ అసిస్టెంట్ పోస్ట్ చేయమని 10-20 సంవత్సరాల నుంచి అడుగుతున్నా దాన్ని పట్టించుకోవట్లేదు. ఒక్క రికార్డ్ అసిస్టెంట్ పోస్టుని గ్రామ రెవెన్యూ సహాయకులు వీఆర్ఏలు ప్రభుత్వం మీద భారం కూడా పడదు. వీఆర్ఏలు ఉన్నారు, ఆల్రెడీ వాళ్ళలో క్వాలిఫైడ్ ఉన్నారు. మహా అయితే ఒక ఇంక్రిమెంట్ పడుతుంది దాని మీద. కాబట్టి వాళ్ళ నుంచి తీసుకొస్తే ప్రభుత్వం మీద కూడా భారం పడదు. అదేవిధంగా కార్యాలయాలకు భద్రత ఏదని చెప్పి అడుగుతా ఉన్నాను. ఇప్పుడు మదనపల్లిలో ఇన్సిడెంట్ జరిగింది. విధంగా ఒక తహసీల్దార్ కార్యాలయం జరుగుతుంది. ఏ ఒక్క కార్యాలయానికి వాచ్మెన్ పోస్ట్ లేదు. ఇది ఎంత విడ్డూరమో చూడండి. చిన్న మన ఇంటికి కూడా మనం కాపలా ఉంటాం. అటువంటిది వందలాది రికార్డులు, వందలాది సంవత్సరాల క్రితం ఉన్న రికార్డులు, ఆ మండల పరిధిలో ఉన్నటువంటి అందరు ప్రజలకు సంబంధించినటువంటి అనేక సమస్యలు ఉన్నటువంటి పేపర్లు ఉన్నటువంటి కార్యాలయానికి వాచ్మెన్ పోస్ట్ లేదు. ఎప్పటి నుంచో అడుగుతున్నాం, కానీ లేదు. ఆ వాచ్మెన్ కూడా కొత్తగా మీరేం తీసుకురాబడలేదు. వీఆర్ఏలు వేలాది మంది ఉన్నారు. వాళ్ళల్లో అర్హత, ఆసక్తి ఉన్న వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకు ఒక పే స్కేల్ ఇస్తే ఇస్తున్న జీతం మీద ఇంకొద్దిగా మహా అయితే ఒక 1000 రూపాయలు పెరుగుతుందేమో. ఆ విధంగా వాచ్మెన్ పోస్టులు కూడా రావాలి. రికార్డ్ అసిస్టెంట్లు, వాచ్మెన్ పోస్టులు కార్యాలయానికి చాలా ప్రధానమైనటువంటివి. మన రికార్డులు మనం భద్రపరుచుకోవాలంటే ఇది ఏకైక మార్గం. కాబట్టి ప్రభుత్వాన్ని ఆ 2 పోస్టులు తక్షణమే ఫిలప్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఇక 3వ ప్రధానమైనటువంటి అంశం కార్యాలయాల్లో పనిచేసేటువంటి వాతావరణం కల్పించమని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. గత ప్రభుత్వ హయాంలో కూడా కోరుతానే ఉన్నాం. కోరడం వరకే మా పని, చేసే పని చేయాల్సింది ప్రభుత్వం. మీరు ఒక్కసారి గమనించండి. ఈరోజు ప్రభుత్వ కార్యాలయాలకి రోజువారీ ఖర్చులుంటాయి, ఆఫీస్ ఎక్స్పెండిచర్. ఈరోజు మా రెవెన్యూ కార్యాలయాల్లో నిత్యం ప్రజలు వచ్చిపోతున్నటువంటి కార్యాలయాలు, ప్రజలతో సత్సంబంధం ఉన్నటువంటి కార్యాలయాలు. నెలకి 54 రూపాయలు ఇస్తున్నారు బడ్జెట్, నెలకి. ఇది ఆలోచించండి. 54 రూపాయలతో కార్యాలయం మెయింటైన్ చేస్తారా?